ఇస్తాను. రైట్. మన కంచల విజయభాస్కర్ గారు ఉన్నారు మాతో, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. విజయభాస్కర్ గారు విన్నారు కదా, ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా క్లారిటీ ఏంటంటే, సంవత్సరం తర్వాత సరే ఎప్పుడైనా కానీ దీని మీద స్పందించారంటే, ఎవరైతే మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తి కోర్టుకి వెళ్ళబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఎలా వచ్చింది ఉద్యోగం? మొదటి ర్యాంక్ వ్యక్తిని తీసేసి రెండో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎలా ఉద్యోగం ఇస్తారు? దాంతోపాటు అనేక అంశాల మీద దౌర్జన్యం చేస్తే ఎలా, నిరసన తెలియజేసుకునే హక్కు మనకు లేదా? సరే మేము పర్మిషన్ లేని చోటే పెడితే అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలి. కానీ వీళ్ళు రౌడీ రాజ్యాలకు వచ్చి రౌడీలు కొట్టినట్టు కొట్టి, రౌడీలుగా కోడిగుడ్లు తీసుకుని కొట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు తొడలు కట్టడం ఏందండి అభ్యర్థిస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు రహీం గారు, ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషను. మీరు చెప్పినట్లుగానే కోర్టు సంవత్సరం అయింది, మరి అభ్యర్థులకి నియామక పత్రాలు అందజేసి పైగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, హాయిగా కాలం గడుపుతున్నారు. వాళ్ళల్లో ఆందోళన పెంచడం ఎందుకు? పోతే పైగా ఈ పిటిషన్లో పసలేదు, ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషను. మా కోర్టు టైం వేస్ట్ చేయొద్దు. పోతే ఇలాంటి పిటిషన్లు అనుమతించేది లేదని చెప్పేసి ఇటీవలే ఉన్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయం అందరికీ తెలుసు. పైగా పారదర్శకంగానే ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియ చేపట్టిందని హైకోర్టు కితాబు ఇచ్చిన సంఘటన నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నా. హైకోర్టు కితాబు ఇచ్చింది, పారదర్శకంగా జరిగిందని. ఇక హైకోర్టు ఈ విధంగా కితాబుని ఇవ్వడం, ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని పేర్కోవడం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పోతే ఇది ఆర్టిఫిషియల్గా, అంటే నిరుద్యోగులకి ఇంకో మాట కడంది. వాళ్ళు ఉద్యోగానికి అర్హులుగా ఉన్న అభ్యర్థులు ఎంతోమంది దరఖాస్తు చేశారు, నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేశారు. సరే, మిగిలిన అభ్యర్థులు తమ టైం బాగలేదని, లేకపోతే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి మళ్ళీ ప్రిపేర్ అవుతూ వాళ్ళ మానాన వాళ్ళు ఉంటే, మీకేంటి మీరెందుకు ఇలాంటి పిటిషన్లు, పోతే ఆందోళనలు ఇవన్నీ చేస్తున్నారని కూడా కోర్టు వైసీపీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆ విధంగా సూచించిన తర్వాత, కోర్టు ఆ విధంగా పిటిషన్ని డిస్మిస్ చేసిన తర్వాత, కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ నిరసన, ఈ రిలే నిరాహార కార్యక్రమం చేపట్టారు. సరే, ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా గాంధీ పద్ధతిలో చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, పోలీస్ పర్మిషన్ ఉండాలా, ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు. పోతే ఎక్కడ పడితే అక్కడ టెంట్లేసి వాటి కింద రిలే నిరాహార సాగిస్తే ఇప్పుడున్నటువంటి వాహనాల జోరు, వాహనాల సంఖ్యని దృష్టిలో పెట్టుకోండి. మీరు ట్రాఫిక్కి ప్రతి చిన్న చితక పట్టణాల్లో కూడా ఎంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయి. నంబర్ 2, పోతే అరాజక శక్తులు ఎప్పుడు కూడా అరాజక శక్తులు ప్రవేశిస్తాయి ఇలాంటి సందర్భాల్లో. ఇది వీధుల్లో ఈ విధంగా చేస్తే ఈ అరాజక శక్తుల్లో బ్లేడ్ బ్యాచీలు ఉంటాయి, గంజాయి బ్యాచీలు ఉంటాయి, డ్రగ్స్ బ్యాచీలు ఉంటాయి. అదేవిధంగా సందట్లో సడేమిగా చివరికి పిక్ పాకెటర్స్ వరకు వచ్చేస్తారు. ఏదో జాతరలో వచ్చినట్టు, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద జనసమ్మర్దం కలిగిన కార్యక్రమాలు జరిగేటప్పుడు పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తినట్టున్నారు అంటారు. అంటే పోలీసులకు సహకరించడానికి కొంతమంది స్వచ్ఛందంగా ఇదేంటి ఈ నిరసన, కృత్రిమ నిరసన. పోతే కోర్టే ఈ విధంగా వ్యాఖ్యానించింది, మీ పిటిషన్ డిస్మిస్ చేసింది. మరి ఎందుకు అనవసరమైన ఈ గందరగోళాలు? మీకు రెండో పని లేదా? వాళ్ళు ఏ తలబెట్టినా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏం తలబెట్టినా కూడా వాటికి నిరసనలు, ప్రతి దానికి అయిన దానికి కాని దానికి చీటికి మాటికి నిరసనలు వ్యక్తం చేయడం ఈ సమంజసం కాదు ఈ పద్ధతులు అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా చాలా మంది కార్యకర్తలు ముందుకు వచ్చి పోలీసులు సహకరిస్తున్న నేపథ్యంలో మరి టీడీపీ కార్యకర్తలు వచ్చి టీడీపీ గోండాలని ముద్ర. టీడీపీలో గోండాలు ఉన్నారా? నేను ఆ పార్టీలో ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఉన్నాను. ఎన్ని ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి, భారత రాజ్యాంగాన్ని గురించి ఎంత ఉంటుంది, అన్ని శాఖలకు సంబంధించి
ఎంత కోచింగ్ ఇస్తారు, తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించి ఉంటుంది, మన భారతదేశ చరిత్ర సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అన్నీ ఉంటాయి నిరంతరం. పైకి క్రమశిక్షణగా మారిపోయారని ప్రత్యర్థి పార్టీలు కూడా అంటారు. ప్రజాస్వామ్యం అంటే కమ్యూనిస్టులకి మంచి క్రమశిక్షణ ఉండేది. క్రమశిక్షణగా మారిపోయారు కమ్యూనిస్టులు అంటారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళంతా క్రమశిక్షణగా మారిపోయారు అంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీల్లో ఎవరికి లేని క్రమశిక్షణ తెలుగుదేశానికి ఉంది. పైగా భయభక్తులు ఉంటాయి, వాళ్ళకి క్రమశిక్షణతో ఉంటారు. పైగా మంచి పటిష్టమైనటువంటి కేడర్ కలిగిన పార్టీ అని భారతదేశం అంతా వేణోళ్ళ కొనియాడుతుంది. మరి టీడీపీ గోండాలనే పదం మాత్రం ఇక్కడ నేను ఖండిస్తున్నాను. టీడీపీకి గోండాలు ఉండరు. ఎన్టీ రామారావు సహించలేదు, చంద్రబాబు నాయుడు గారు అసలుకి రౌడీజాన్ని తొక్కి అవతలేస్తాడు. రౌడీజాన్ని పోతే తెలుగుదేశం పార్టీలో మీకు తెలియదు, ఆంతరంగికంగా పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది కొంచెం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే వాళ్ళందరినీ బయటికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో గోండాలనే పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడ టీడీపీ గోండాలు ఉండరు, ఆ సంస్కృతి ఉండదు, గోండాలను పోషించే తత్వం కాదు. పోతే ఒకప్పుడు బెందరన్ వాళ్ళని పంజాబ్లో ఇందిరాగాంధీ పోషించి, మరి ఆ యొక్క బెందరన్ వాళ్ళే ట్రూప్ సంబంధించిన వాళ్ళే ఆమెకి అక్కడ ఉండి ఆమెని కాల్చేసిన పరిస్థితి. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగు జాతి పురాప్రాభ వైభవాన్ని పునరుద్ధరించాలని, తెలుగు భాష సంస్కృతిని కాపాడాలని. పోతే 5 సంవత్సరాల జగన్ పాలనలో నష్టపోయినటువంటి గాడిలో పెట్టాలని, గుండాలు ఉన్నారు అని చెప్పాను.